మహాభారతం జరిగిన రోజుల్లో ఒక మగాడికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం సర్వసాధారణం. కానీ ఒక స్త్రీకి ఒక్కరే భర్తగా ఉండడం ధర్మం. అలాంటి ఆ రోజుల్లో మరి ద్రౌపది ఎలా 5గురు పాండవుల్ని తన భర్తలుగా పెళ్లి చేసుకుంది? దీని వెనుకున్న రహస్య కారణమేంటి? అలాగే ద్రౌపది 5గురు భర్తలతో కాపురం ఏ విధంగా చేసింది? ఎలా ఒక్కొక్క భర్త తరపున ఒక్కొక్క బిడ్డను సంతానంగా కనింది? అసలు ద్రౌపది విషయంలోనే ఈ విధంగా ఎందుకు జరిగింది? వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అసలు విషయంలోకి వెళ్లే ముందు పాండవుల బ్యాక్గ్రౌండ్ గురించి మరియు ద్రౌపది బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. మొదటగా పాండవుల విషయానికి వస్తే వీరు 5గురు అన్నదమ్ముళ్ళు. ఈ 5గురు పాండురాజు యొక్క కొడుకులు. అందువలన ఈ 5గురిని పంచపాండవులని పిలుస్తారు. పాండురాజుకి ఒక శాపం అనేది ఒక ముని కారణంగా కలుగుతుంది. అదేమిటంటే పాండురాజు ఎవరితోనైతే సంగమిస్తాడో అంటే శృంగారం చేస్తాడో శృంగారం ముగిసిన మరుక్షణమే అతను చనిపోతాడు. ఈ శాపం కారణంగా పాండురాజు తన భార్య కుంతితో సంగమించడు. అయితే కుంతికి మాత్రం ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. అదేమిటంటే తాను ఎవరితో సంతానం కావాలి అనుకుంటుందో వారితో సంగమించకుండానే సంతానం సిద్ధిస్తుంది. దాంతో పాండురాజు మన వంశం ఇక్కడితో ముగిసిపోకూడదు అని కుంతీదేవిని నీ వరాన్ని ఉపయోగించి కొడుకుల్ని కనమని కోరుతాడు. ఇందుకు అంగీకరించిన కుంతీదేవి మొదటిగా పెద్ద కొడుకు అయిన ధర్మరాజుకు జన్మనిస్తుంది. ధర్మరాజు యముడి వర ప్రభావం వల్ల జన్మిస్తాడు. ఇక రెండో వాడు భీమసేనుడు. ఇతను అతి బలవంతుడు. ఈ భీముడు వాయుదేవుడు వరప్రభావం వల్ల జన్మిస్తాడు. ఇక మూడో వాడు అర్జునుడు. ఈ అర్జునుడు ఇంద్రుడి వరప్రభావం వల్ల జన్మిస్తాడు. ఇక చివరిగా పాండురాజు రెండో భార్య అయిన మాత్రికి కుంతీదేవి తన వరాన్ని ఉపదేశించడం వల్ల అశ్విని దేవుళ్ళు అనే ఇద్దరు కవల దేవుళ్ల వలన మాత్రికి నకుల సహదేవులు అనే ఇద్దరు కవలలు పుడతారు. ఈ విధంగా మొత్తం పాండవులు 5గురు అవుతారు. ఇక ఇప్పుడు ద్రౌపది విషయానికి వస్తే ఈమె పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న ద్రుపదుని యొక్క కుమార్తె. ద్రౌపది తన కాలంలోనే అత్యంత అందమైన మహిళ మరియు ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన మహిళ కూడా. దాంతో ద్రుపద మహారాజు తన కూతురి వివాహ విషయం తనకు తగిన వరుణ్ణి ఎన్నుకునేందుకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఈ స్వయంవరానికి ఎందరో రాజకుమారులు, బ్రాహ్మణులు తదితరులు ద్రౌపదిని గెలుచుకునే ఉద్దేశంతో పాల్గొంటారు. ఇక ఇదే స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణుల్లాగా మారువేషంలో వచ్చి పాల్గొంటారు. ఈ స్వయంవరంలో ద్రుపద మహారాజు ఒక పోటీని ఏర్పాటు చేస్తాడు. 5 బాణాలను ఒక బల్లపై ఏర్పాటు చేస్తాడు. మరొక పక్క ఒక మత్స్యయంత్రం అంటే ఒక పోల్కి పైన చక్రం ఉండి దానికి ఒక బంగారు చేపను తగిలించాడు. అదే విధంగా ఈ పోల్కి కింద ఒక నీటితో కూడిన పాత్ర కూడా ఉంటుంది. ఎవరైతే వచ్చి ఆ విల్లుని తీసుకొని నారను బిగించి ఆ బాణాలతో ఇక్కడికి వచ్చి కింద నేలపైన ఉన్న నీటి పాత్రను చూస్తూ పైన తిరుగుతున్న చేపను కొట్టాలి. ఈ పోటీని ఎవరైతే గెలుస్తారో వారు ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు. స్వయంవరం ప్రారంభమయ్యింది. ఒక్కో రాజ్యపు రాజు విల్లు దగ్గరకు వచ్చి విల్లుని పైకి లేపడానికి ప్రయత్నించగా కనీసం వెంట్రుకంత మందం కూడా ఆ విల్లుని కదపలేకపోతారు. అలా ఒకరి తర్వాత ఒకరు వందలాది రాజకుమారులు ఎత్తడానికి ప్రయత్నించి ఓడిపోవడంతో సిగ్గుతో పక్కకు తప్పుకున్నారు. వీళ్లను చూసి మరికొందరు రాజులు కనీసం ఆ విల్లుని లేపడానికి కూడా వెళ్లకుండా తమ ప్రయత్నాన్ని ఆపుకున్నారు. ఇక సభలోని రాజులందరూ ఇక ద్రౌపదికి వివాహం జరిగినట్లే అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో బ్రాహ్మణ యువకుడు విల్లుని లేపేందుకు ముందుకు వచ్చాడు. అతడే మారువేషంలో ఉన్న అర్జునుడు. ఆ బ్రాహ్మణుడి రాకను చూసి సభలో ఉన్న రాజులందరూ నవ్వుతూ అతని వైపు చూశారు. ఇంతలో ఒక వృద్ధ పూజారి వచ్చి అర్జునుడిని ఆపుతాడు. ప్రయత్నించి విఫలమై బ్రాహ్మణులను ఆశ్చర్యం చేస్తావా అని అడుగుతాడు. కాని అర్జునుడు వారి మాటల్ని సున్నితంగా తిరస్కరించి గంభీరమైన ఏనుగులాగా ముందుకు నడుస్తాడు. బాణాలను చేతిలో పట్టుకొని చాప తిరుగుతున్న చక్రం దగ్గరికి వెళ్తాడు. ఒక బాణాన్ని విల్లుకు సంధించి కింద ఉన్న నీటి పాత్రలో చూస్తూ ఆ తిరుగుతున్న చాప ప్రతిబింబాన్ని గమనిస్తూ పై వైపునకు బాణాన్ని వదులుతాడు. ఆ బాణం నేరుగా గురి తప్పకుండా చేప కన్ను నుండి దూసుకు వెళ్తుంది. ఈ సాహసాన్ని చూసిన సభలోని బ్రాహ్మణులంతా ఆనందం తట్టుకోలేక ప్రశంసలతో గట్టిగా అరుస్తారు. అలాగే ద్రౌపది హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది. తనకు కాబోయే వరుడి వైపు చూస్తూ నవ్వుతూ బంగారు పూలమాల తీసుకొని వచ్చి వేసింది. ఇలా ఎట్టకేలకు ద్రౌపది స్వయంవరం అద్భుతంగా ముగిసింది. ఇక అసలైన కథ అనేది ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది. ఇక పాండవులు ద్రౌపదిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటి బయట నుండి తన తల్లి కుంతిని అర్జునుడు అమ్మా చూడండి మేం భిక్షగా ఏం తెచ్చామో అని అంటాడు. లోపల పనుల్లో నిమగ్నమైన కుంతి వీరి వైపు చూడకుండానే ఇప్పటిలాగానే భోజనం తెచ్చి ఉంటారు
తింటారు అని భావించి అర్జునుడికి సమాధానంగా తెచ్చిన భిక్షను 5గురు సమానంగా పంచుకోండి అని అంటుంది. ఇంతలో కుంతి వీరి వైపు చూడగా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురవుతుంది. ఎందుకంటే వారు స్వయంవరం నుండి భిక్ష అని తెచ్చినది ద్రౌపదిని. తొందరపడి చూడకుండానే పంచుకోండి అనే మాట అనేశాను కదా అని అనుకొని తప్పు చేసిన దానిలాగా కుంతి తన తలను కిందికి దించుకుంటుంది. ఒక స్త్రీని 5గురు పురుషులు పంచుకోవడం ధర్మ విరుద్ధం. కాని నా నోటి నుంచి వెలువడిన ఈ మాట ఇక తప్పదు. దీని పరిష్కారం ఎలా అని పెద్దవాడైన ధర్మరాజును కుంతి బాధతో అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు అర్జునుణ్ణి ద్రౌపదిని గెలిచింది నువ్వే గనుక ఆమెను నువ్వే వివాహం ఆడాలి అంటాడు. ఇందుకు అర్జునుడు పెద్దవాడివి నువ్వుండగా నేను చేసుకోను కనుక నువ్వే వివాహం చేసుకో అని అడుగుతాడు. ఇలా సంభాషణ జరుగుతున్న సమయంలో అక్కడికి వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు కుంతీదేవితో, అమ్మా కుంతీదేవి, నీ నోటి నుండి జారిన ఆ మాటను పలికించింది సాక్షాత్తు పరమశివుడే. ద్రౌపదికి భర్తలుగా 5గురు పాండవులు అవడం అనేది ఆమె యొక్క తలరాత అని ఆ తలరాత యొక్క వెనుకున్న కథను వివరిస్తాడు. ద్రౌపదికి గత జన్మలో వివాహం జరగకపోవడం వలన దాంతో విసుగు చెంది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేస్తుంది. చాలా సంవత్సరాలు గడిచిన తరువాత శివుడు ఆమె తపస్సు పట్ల సంతోషించి వరమిచ్చేందుకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ద్రౌపదిని వరం కోరుకో అనగా తనకు 5 రకాల గుణాలు కలిగి ఉన్న భర్తను ప్రసాదించమని కోరుకుంటుంది. అలా ఆ 5 లక్షణాలను కూడా వివరిస్తుంది. దాంతో శివుడు కాసేపు ఆలోచించి ఈ 5 గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యమని చెబుతాడు. దానికి ద్రౌపది దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనగా దానికి శివుడు ఈ 5 లక్షణాలున్న 5గురు భర్తలు నీకు వచ్చే జన్మలో కలుగుతారు అని వరమిస్తాడు. అదే విధంగా నువ్వు ప్రతి ఉదయం స్నానం చేసినప్పుడు నీ కన్యత్వాన్ని నువ్వు మరలా తిరిగి పొందుతావని వాగ్దానం ఇస్తాడు. ఈ వరం వలనే ద్రౌపది మరలా ద్రుపదునికి జన్మించి ఇలా మీ 5గురికి భార్యగా మారబోతుంది. ఇదంతా ఆ పరమేశ్వరుడు ముందుగానే నిర్ణయించాడు. అందువలనే కుంతీదేవి నోట ఆ పరమేశ్వరుడు ఈ మాట పలికించాడని వ్యాసుడు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న ద్రౌపది బాధపడుతుంది. కానీ చివరికి 5గురి పట్ల అనురాగంతో మరో తల్లిలాగా ఉండేందుకు అంగీకరిస్తుంది. ఈ విధంగా 5గురి భర్తలతో ద్రౌపది యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఇక ఇదే సమయంలో అవతల వైపు ద్రౌపది తండ్రికి ఈ విషయం తెలుస్తుంది. తన కూతుర్ని వివాహం చేసుకున్న ధైర్యవంతుడు బ్రాహ్మణుడు కాదని అర్జునుడు అని తెలిసి సంతోషపడుతుండగా మరొక విషయం తెలుస్తుంది. ద్రౌపది 5గురు పాండవుల్ని వివాహం చేసుకుంటుందని బాధపడతాడు. ఇలా బాధలో ఉన్న ద్రుపదరాజు వద్దకు వ్యాసుడు వస్తాడు. వ్యాసుని చూసిన ద్రుపదరాజు ఇలా చేయడం ధర్మానికి విరుద్ధం అనగా అందుకు వ్యాసుడు ఇలాంటి వివాహానికి పవిత్ర గ్రంథాల్లో ఎలాంటి అనుమతి లేదు. కానీ ఈ ప్రత్యేక వివాహం అనేది శివుని వరం యొక్క ఫలితం కారణంగా జరుగుతుంది కాబట్టి ఈ సృష్టికి విరుద్ధం కాదు అని చెప్తాడు వ్యాసుడు. దాంతో ద్రుపదరాజు తృప్తి చెంది రాజభవనానికి పాండవుల్ని ఆహ్వానించి 5గురి పాండవులకు ద్రౌపదినిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు. వివాహం జరగడం వరకు అంతా బాగానే ఉంది. మరి 5గురితో ఒకేసారి కాపురం చేయడం అసాధ్యం. అంతేకాదు ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య కూడా కలహాలు రావడం జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని సందేహంలో ఉండగా వీరి వద్దకు నారదుడు వస్తాడు. పాండవులను కలిసిన నారదుడు మొదటగా వీళ్లకు సందుడు ఉపసందుడు అనే కథ చెప్తాడు. సందుడు ఉపసందుడు ఇద్దరు కవలలు. వీరు రాక్షస జాతికి చెందినవారు. బ్రహ్మ నుండి వరం పొందేందుకు ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో అని అడగగా అందుకు వీరు మాకు చావులేని వరం కావాలి అని కోరుతారు. అందుకు బ్రహ్మ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా చంపలేరు, కానీ మీరు మాత్రమే ఒకరినొకరు చంపుకోగలరని వరమిస్తాడు. ఈ వరాన్ని పొందిన వీళ్ళిద్దరూ కూడా సర్వలోకాలకు వెళ్లి అందరినీ హింసించడం ప్రారంభిస్తారు. దాంతో వీళ్ళ హింసలు భరించలేక దేవతలు ఒక ఉపాయాన్ని ఆలోచించి వీళ్ళ వద్దకు ఒక అందమైన తిలోత్తమ అనే అమ్మాయిని పంపుతారు. తిలోత్తమ అందానికి ముగ్ధులైన సందుడు ఉపసందుడు నాకు కావాలి అంటే నాకు కావాలి అని గొడవపడి చివరికి ఒకరినొకరు చంపుకుంటారు. అలా వారి కథ ముగిసిపోతుంది. ఈ కథను మీకు తెలపడానికి గల కారణం ఆ ఇద్దరు రాక్షసులు ఎంత బలవంతులో మీకు తెలుసు కదా, కానీ ఒక స్త్రీ వల్ల వాళ్ళిద్దరు చనిపోయారు. కనుక అలాంటి స్థితి మీ అన్నదమ్ముల మధ్య రాకుండా ఉండాలి అంటే మీరు కూడా ద్రౌపది విషయంలో నియమం పెట్టుకోండి అని నారదుడు చెబుతాడు. ఇంకా దీనికి పాండవులు కూడా సరే అని అంగీకరిస్తారు. అయితే పాండవులు ఒక నియమం పెట్టుకుంటారు. అది ఏంటంటే ద్రౌపది ఒకరి వద్ద ఉన్నప్పుడు మిగిలిన నలుగురిలో ఎవ్వరు కూడా ఆమె వద్దకు రాకూడదు, ఆమెను చూడకూడదు. మరియు ప్రతి ఒక్కరికి ద్రౌపది 1 సంవత్సరం కేటాయించబడుతుంది. ఈ సమయంలో మిగతా నలుగురు కలవకూడదని నిర్ణయించుకుంటారు. ఇక ఈ విధంగా ద్రౌపది ప్రతి ఒక్కరి దగ్గర 1 సంవత్సరం పాటు కాపురం చేసి ఒక్కొక్క భర్తకి ఒక్కొక్క బిడ్డ చొప్పున 5గురికి తల్లి అవుతుంది. ఆ 5గురిని ఉప పాండవులని పిలుస్తారు. అయితే ఒక సందేహం రావచ్చు. పాండవులు పొరపాటున కూడా ద్రౌపది ఒకరితో ఉన్న కాల పరిమితుల్లో మిగిలిన
మిగిలిన నలుగురిలో ఎవరో ఒకరు పొరపాటును కూడా ద్రౌపదిని చూడలేదా అని. అయితే ఇలానే జరిగింది. ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సహాయం చెయ్యాలి అని పెద్ద అన్న అయిన ధర్మరాజు వద్దకు వెళ్తాడు. అదే సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది. దాంతో అర్జునుడు ద్రౌపదిని చూడడంతో నియమం తప్పానని భావించి అర్జునుడు 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తాడు. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.